నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 1, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:26. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల చవితి. చవితి తిథి ఏప్రిల్ 30 బుధవారం సాయంత్రం 6:24 మే 1 గురువారం సాయంత్రం 4:24 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ శుక్ల పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మృగశిర. మృగశిర నక్షత్రం మే 1 గురువారం రాత్రి 7:16 వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. మిథున రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. యోగం అతిగండ ఉదయం 8:33 వరకు. తదుపరి సుకర్మ రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 5:38 వరకు. తదుపరి ధృతి కరణం విష్టి ఉదయం 11:26 వరకు. తదుపరి భవ రాత్రి 10:16 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 3:21 నుండి తెల్లవారితే 4:54 వరకు. దుర్ముహూర్తం 9:51 నుండి ఉదయం 10:41 వరకు. తిరిగి మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:53 నుండి మధ్యాహ్నం 3:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:59 నుండి ఉదయం 10:39 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:17 నుండి తెల్లవారితే 5:05 వరకు. అమృత గడియలు ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఆయువును తగ్గించేది ఏమిటి? దీనికైతే ఆప్షన్ ఏ అబద్ధాలు, బి పరస్త్రీ సంగమం, సి హింసించడం. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం తారకాసుడిని చంపినవాడు ఎవరు? దానికైతే జవాబు బి కుమారస్వామి అండి. మరి ఈ ప్రశ్నకైతే జవాబును కరెక్ట్గా సమాధానం ఈ వీడియో చేసే సమయానికి చెప్పిన వాళ్ళు కోన ఉమా గారు, వెంకటరమణమూర్తి గారు, మాణిక్యరత్నం గారు, పి శేఖర్ గారు, మాణిక్యరత్నం గారు, భాస్కర్ నల్లమద్దు గారు, మూర్తి దుర్గా గారు, ఎం పద్మశ్రీ గారు అయితే ఈ ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు మేడే అండి, కార్మికుల దినోత్సవం. ఇది అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ఈరోజే. అదేవిధంగా ఈరోజు నటుడు అజిత్ కుమార్ గారు మరియు నటి అనుష్క శర్మ మరియు నటి కస్తూరి మరియు కమీడియన్ సుమన్ శెట్టి వీళ్ళ పుట్టినరోజు అండి. మరి వీళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున పెళ్లి రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము.
ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మామిడి పళ్ళు మనం వైశాఖ మాసంలో పెట్టుకుంటాం కదండి. మొదటి శనివారం పెట్టుకోవాలనుకునే వారు మొదటి శనివారం అయితే పెట్టుకోవచ్చండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.